ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 61 అధ్యాయం 2వ చరణం. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు ఏమని రాస్తున్నాడంటే, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. దావీదు జీవితంలో ఎన్నో పరిస్థితుల నుంచి వెళ్ళినప్పుడు ఆయన రాసిన అనేకమైన కీర్తనల్లో ఇదొక కీర్తన. ఆయనేమంటున్నాడంటే, నా ప్రాణము తల్లడిల్లిపోతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడు? భూమి మీద నుంచి మొరపెట్టట్లేదాయన. భూమి దిగంతవుల నుంచి మొరపెడుతున్నాడు. ఇంగ్లీష్‌లో ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అనుంది. అలా మొరపెట్టుతున్న పరిస్థితుల్లో ఏమంటున్నాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము అని మొరపెడతా ఉన్నాడు. మన జీవితంలో గూడా కొన్ని సార్లు పరిస్థితులు మనము తల్లడిల్లిపోతూ ఉంటాం. ఇలాంటి సిట్యుయేషన్ ఒస్తది అని మనము కలలో గూడా ఊహించని పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు, మన ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంటది కదండీ! మనము ఇంకా ఆ బాధ ఎవరితో చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక జీవిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికి మొరపెడుతూ ఉన్నాం? అలాంటి పరిస్థితుల్లో మనము ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాం? దావీదైతే దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. తను ఒక రాజుగా ఉన్నాడు. తన రాజ్యంలో తను ఏది చెప్పినా గూడా జరుగుతది కానీ, తనెవరికి మొరపెడుతున్నాడంటే, దేవునికి మాత్రమే మొరపెడుతున్నాడు. మనుషులకి మొరపెట్టట్లేదు. మనుషులకి ఒక ఆజ్ఞ ఇస్తే, దాన్ని వాళ్ళు సాధ్యం చేసుకొనొస్తారు. రాజు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చుకొనే వస్తారు కానీ, దావీదు వారి మీద ఆధారపడట్లేదు. ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే, దేవుని మీద ఆధారపడుతున్నాడు. అందుకే ఆయన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. మనకున్న పరిస్థితుల్లో మనం ఎవరికి మొరపెట్టాలంటే, దేవునికి మాత్రమే మొరపెట్టాలి. చాలా సార్లు మనం మనుషుల దగ్గర మొరపెడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం మనుషులకి మొరపెట్టినప్పటికీ కూడా, వారి మన పరిస్థితిని విన్నట్టు ఉంటారు కానీ వినరు. కానీ దేవుడైతే, నువ్వు ఒకవేళ మొరపెట్టకపోయినా నీ హృదయంలో ఉన్న బాధ ఆయన చూస్తాడు. నీ బాధను చూసి ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇంకా దావీదంటాడు, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవుని రెక్కల చాటున దాక్కుంటానని చెప్తా ఉన్నాడు. దేవుడే నాకు ఆశ్రయంగా ఉన్నాడని చెప్తున్నాడు. శత్రువుల ఎదుట దేవుడు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన బలమైన కోటగా ఉండి దావీదుని రక్షిస్తాడు అని దావీదు దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని దేవుడెప్పుడు కూడా వమ్ము చేయలేదండి. దేవుడు దావీదు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఆ నమ్మకానికి ప్రతిగా దావీదుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మనుషుల మీద ఆధారపడకుండా, మనుషులకి మొరపెట్టకుండా, మన పరిస్థితి, మన స్థితి మనుషులతో కాకుండా దేవునితో మొరపెట్టుకుంటే ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునికి మాత్రమే మొరపెట్టండి. ప్రైజ్ ద లార్డ్.